హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. కాబట్టి నా యజమానుడ మీకు దయను నమ్మకమును కనుపరిచినలా అది అయినను నాకు తెలియచేయుడి, లేని ఎడల అది అయినను నాకు తెలియచెప్పుడి, అప్పుడు నేను ఎట్లు పోవలనో అటు పోయేదను. ఇదిగో మా యజమానుడి కుమారుడికి మీ అమ్మాయిని ఇస్తారా లేదా, మీ ఇష్టము ఏదో చెప్పండి, దాన్ని బట్టి నా ప్రయాణం ఎటుందో నేను పోతాను అని వారి తల్లిదండ్రుల్ని వాళ్ళ ఆమె సహోదరుణ్ణి అడిగాడు. అది పద్ధతి ఏంటండి, తల్లిదండ్రుల అనుమతితో చెప్పాలి. ఆ తల్లిదండ్రులు ఏం చెప్పారు? ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలం. ఇదిగో రిబెక్కాని ఎదుటున్నది, ఆమెను తీసుకొని పో. ఇదిగో ఇది దేవుని వలనైన కార్యము, ఇందులో మా ఇష్టమేమి లేదు, ఇది అర్థమైపోయింది దేవుని చిత్తమని. ఇదిగో రిబెక్కా నీ దగ్గర ఉన్నది, తీసుకొని పో. అంతేనండి. ఆ పెళ్ళికొడుకు ఫోటో తెచ్చావా అని అడిగారా? పెళ్ళికొడుకు ఫోటో తెచ్చావా? పెళ్ళికొడుక్కి కుంటోడా గుడ్డోడా అన్నీ బాగున్నాయా? ఏమండి, పెళ్ళికొడుక్కి ఏం ఉద్యోగం ఉంది, ఇవన్నీ ఏమని అడిగారా? ఏం అడగలేదు. దేవుని చిత్తం అన్నప్పుడు ఇక వేరే అవసరం లేదు, అన్నీ చక్కగా జరుగుతాయి, అన్నీ సమకూడి జరుగుతాయి. దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇవ్వండి, మిగిలినవన్నీ సమకూడతాయి. మిగిలిన అన్నిటికీ ప్రాముఖ్యత ఇచ్చి దేవుని చిత్తాన్ని వదిలిపెట్టండి, గలిబిలైపోద్ది ఆ కుటుంబ జీవితం. ఇదిగో రిబెక్కాను తీసుకెళ్ళిపో అని తల్లిదండ్రులు అప్పచెప్పారు. తీసుకెళ్ళిపోబట్టి తీసుకెళ్ళిపోవటమేనా? అంటే అమ్మాయి ఇష్టం అడగొద్దా? కాదు, అమ్మాయి ఇష్టం అడగొద్దా? ఏమంటున్నాడు చూడండి, 57వ వచనం. వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రెబెక్కాను పిలిచి, ఈ మనుషుడితో కూడా వెళుదుమా ఆమెను అడిగినప్పుడు, వెళ్ళేదనను. అమ్మాయిలు ఇష్టం లేకుండా పెళ్ళిళ్ళు చేస్తున్నారు చాలామంది. చేయకండి దయచేసి. మీ అబ్బాయికి ఇష్టం లేని పెళ్లి చేయబాకండి. తల్లిదండ్రుల సమ్మతి కావాల్సింది నిజమే, కానీ పెళ్లి చేసుకునేవారు కూడా వారికి ఇష్టమైతేనే పెళ్లి చేయాలి. బలవంతపు పెళ్ళిళ్ళు చేయొద్దు. జీవితకాలం అంతా కలిసి ఉండేవాళ్ళు మనం ఉండం మన పిల్లలతో. వారు ఎవరు వివాహం చేసుకున్నారో వారు జీవితకాలం అంతా ఉండాలి. మనం మధ్యలో పెద్దరకం చేసి వెళ్ళిపోతాం. కానీ బ్రతకంతా బతకవలసిన వాళ్ళు భార్యాభర్తలు. కాబట్టి అమ్మాయికి ఇష్టం లేకపోయినా అబ్బాయికి ఇష్టం లేకపోయినా పెళ్లి చేయకూడదు. పెళ్లి రోజు అడుగుతారు పాస్టర్ గారు, నీవేన్ని ప్రేమించి ఈమెకు లోబడి ఈయనతో వివాహం చేసుకుంటూ నీకు ఇష్టమేనా? నాకు కష్టమే అందరికో, ఆగిపోద్ది అక్కడికి. ఇష్టమే ఏంటండి? అందరి ముందు చెప్పలేక ఇష్టమన్నాను, నాకు ఇష్టం లేదని తర్వాత చెప్తారు కొంతమంది. అట్లా చెప్పకండి, మీకు ఇష్టం లేదు అప్పుడే చెప్పండి ఇష్టం లేదని. ఇంట్లోనే చెప్పండి అమ్మ నాన్నకి. చాలామంది బలవంతం పెళ్ళిళ్ళు చేస్తున్నారండి. దయచేసి ఆ పని చేయకండి తల్లిదండ్రులు. నీ బిడ్డలు ఏడుస్తూ కూర్చుంటే నీకు సంతోషమా? నీ బిడ్డలు మనసులో ఓ బొమ్మ అడిగితే కొనిస్తున్నావు కదా, ఓ బైక్ అడిగితే కొనిస్తున్నావు కదా, వాళ్ళకి ఇష్టమైన ఏంటంటే వండి పెట్టమంటే చేపల కూర వండి పెడుతున్నావు కదా. తనకి ఇష్టమైన ఒక భర్తని ఇష్టం లేకుండా లేక భార్యని ఇష్టం లేకుండా నువ్వు చేస్తే వాళ్ళు ఎట్లా సంతోషంగా ఉంటారనుకుంటున్నావు? భార్యాభర్తలుగా వారు జతపరచబడక ముందు దేవుని చిత్తమైతే అన్నీ సమకూడి జరుగుతాయి. ఎక్కడ బ్రేక్ లేదు. అక్కడే చెప్పితే ఆగిపోయి ఉండేది పెళ్ళి. ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు అదంతా కుదరదు, ఎప్పుడో పోయాడు అబ్రహాం, ఆయన ఏదో యెహోవా దేవుడిని నమ్ముకున్నారంటే మాకు ఆయన సంబంధం లేదు అని ఏమన్నా చెప్పుండొచ్చు. కానీ వీళ్ళు ఒప్పుకున్నారు. తర్వాత అమ్మాయే ఒప్పుకుంది. ఏంటండి, వెళ్ళదవా? వెళ్ళదును అంతే. ఒంటెక్కించుకొని ఒంటి మీద ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయాడు అంతే. ఇక్కడ చూడండి ఎంత మంచి తల్లిదండ్రులు. ఆ అమ్మాయిని పంపించారు. ఇంకా అబ్రహాం చెప్పాడు ఇస్సాక్కి, నీకు పెళ్ళిరా, అమ్మాయిని చూస్తానికి సేవకుడిని పంపించాను రా, ఏ టైంలోనైనా అమ్మాయిని తీసుకొని నీ సేవకుడు వచ్చేస్తాడరా అని చెప్పుంటే, మన ఈ రోజుల్లో కుర్రోళ్ళు అయితే ఎవడు పంపించమన్నాడు, నన్ను అడగకుండా ఎవడు చేయమన్నాడు, నేను చూడకుండా ఎట చేసుకుంటాను, ఆ అమ్మాయి నాకు నచ్చాలి కదా అని ఎన్ని కబుర్లు చెబుతారో. కానీ ఇస్సాకు ఈ విషయంలో తండ్రికి లోబడ్డాడు. తండ్రికి లోబడిన వాళ్ళు ఎవరు పాడవరండి. పరమ తండ్రికి లోబడ్డ వాళ్ళు పాడవరు, కన్న తండ్రికి విధేయత చూపిన వాళ్ళు నష్టపోరు. మరి ముఖ్యంగా విశ్వాసులైతే మీ తండ్రి. కాబట్టి వివాహాల విషయంలో దేవుని చిత్తాన్ని ఎరగటం,
కుటుంబ జీవితాన్ని దేవుని చిత్తంలో కనిపెట్టి కట్టుకోవటం ఎంతో ప్రాముఖ్యమైంది. ఒక వివాహపు విషయంలో దేవుని చిత్తం తెలుసుకోవడానికి మీ హృదయమును ఖాళీ చేసుకొని ఎవరిని ఒక వ్యక్తిని మీ మనసులో పెట్టుకోకుండా దేవుని చిత్తం కోసం అడిగితే ఆ వ్యక్తిని దేవుడు బయలుపరుస్తాడు. ఆ విషయాల్లో దేవుడు సహాయం చేస్తాడు. ఆ కుటుంబాలు వర్ధిల్లుతాయి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. వచ్చే కుటుంబాలను చూడయ్యా. కుటుంబాలుగా రక్షించు నాయన. భార్య భర్తల మధ్య భేదాభిప్రాయాలున్న కుటుంబాలలో పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించుము తండ్రి. ప్రేమ సమాధానాలు దయచేయి నాయన. అవిశ్వాసైన భర్తను సంపాదించుకునే జ్ఞానాన్ని, ప్రార్థనని, అవిశ్వాసురాలైన భార్యను సంపాదించుకోగలిగిన విశ్వాసాన్ని, త్యాగాన్ని దయచేయము నాయన. మా కుటుంబాలను పాడు చేసే దురాత్మ శక్తులను, నరక శక్తులను నజరుడైన యేసుక్రీస్తు నామములో పారద్రోలుచున్నాము తండ్రి. మా గృహాలు సమాధాన నిలయాలుగా ఉండడానికి, పరలోకానికి నమూనాగా ఉండడానికి సహాయం చేయము. ఎదిగొచ్చిన మా బిడ్డలు లోకంలోనికి పోకముందే తమ ఇష్టానుసారమైన వ్యక్తులను సెలెక్ట్ చేసుకొని తప్పుడు మార్గంలో తప్పిపోకముందే మా బిడ్డలకు పెళ్ళిళ్ళు చేయాలన్న భారం మాకు దయచేయ్యా. దేవుని చిత్తములో మా బిడ్డల వివాహాలు జరగాలన్న ప్రార్థన దయచేయము తండ్రి. నీ చిత్తమును ఎరిగి నాయన వివాహ జీవితంలో ప్రవేశించినట్లు, దీవించబడినట్లు మా యవ్వనస్తులకి సహాయము చేయము. ప్రతి కుటుంబంలో దీవెన, ప్రతి యవ్వనస్తుడి భవిష్యత్తులో నీవు కలిగి ఉన్న తలంపులు నెరవేరడానికి, వారి వివాహములు నీ చిత్తములో జరిగి కుటుంబముగా వర్ధిల్లి దీవించబడడానికి సహాయము చేయము. నీ కృపలు మా మీద కుమ్మరించి నీ నామములో కూడి వస్తున్న మేమందరము నీ రక్తములో కడగబడిన వారిగా, నీ ప్రేమతో నింపబడిన వారిగా, నీ చిత్తములో అడుగులో అడిగేసి నడుచువారిగా నీ రాజ్య వారసులు కొనుటకు సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా.